నీకేమైందిరా మళ్ళీ? నువ్వు కాదని వెళ్ళిపోయింది మావ. తనని బాగా హర్ట్ చేశాను మావ. మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయావా? అను పిచ్చోళ్ళగా అయిపోయింది. అదే అయిపోయింది. నీ అంతా నువ్వే క్షమాపణ చెప్పడానికి వెళ్ళావు, అయినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. వదిలే. ఆమె కాకపోతే ఇంకొకటి. తన కోసం నువ్వు బాధపడటం ఏంటి? బాధపడాలి మావ. నేను చేసిన తప్పుకి ఇంకా బాధపడాలి మావ. మగాడు నోరు జారకూడదు, ఆడది కాలు జారకూడదు అంటారు. అలాంటిది ఈ నోడుతో అనరాని మాటలు అన్నాను మావ. అయినా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇలా బాధపడడానికి కారణం ఎవరు? అనువా? నువ్వు కాదా? బాలు అంటే ఎలా ఉండేవాడు, అలాంటి నన్ను బాలు అంటే ఎవడు అని అడిగే స్థితికి తీసుకొచ్చా కదా మావ. ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం రా ప్రేమంటే. దానికి కూడా ఇలా ఉండాలి, అలా ప్రేమించాలి అని కొత్త కొత్త రూల్స్ పెట్టారు కదరా మామ. ఈ నోటితో అనరాని మాటలు అన్నాను కదరా. మందు తాగి మృగంలో ప్రవర్తించాలి. తన మనస్సు ఎంత బాధపడి ఉంటుందో నాకు తెలుసు మావ. సారీ రా బాలు, నేను సరదాగా అన్నాను కానీ ఆ మాట నీ లైఫ్ని ఇలా కాల్ చేస్తుందని నేను అనుకోలేదురా. వదిలేను మావ. మీరు 100 అంటారు, వినడానికి నాకు బుద్ధి ఉండాలి కదా మావ. ఎలాగైనా తనకి క్షమాపణ చెప్పాలి రే బాలు. నా జీవిత జ్ఞాపకం ఇది. ఇప్పుడు ఒక్కటే, తను నన్ను క్షమించాలి. అను, నేను చెప్పేది విన్నాను. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా నా వెంట పడొద్దని. నువ్వు ఎంత బాధపడ్డా నాకు నీ మీద ఫీలింగ్ కలగదు. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. అని అరవకు. ఇప్పుడు నేను నిన్ను కట్టేశాను, కనబడుతుంది కదా. నేను చెప్పేది విను. ఇప్పుడు నేను చెప్పాలి, నువ్వు వినాలి, అంతే. అను, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నువ్వు లేకుంటే నేను బతకలేనురా. ప్రతి మనిషి తప్పు చేయడం సహజమను. నేను కూడా చిన్న తప్పు చేసి చెడిపోయిన తప్ప చెడ్డవాడినైతే కాదురా. అమ్మ ప్రేమను ఊహించేలోపే తన్ని కోల్పోయానురా. ఆ వయసులోనే ఎన్నో బరువు బాధ్యతలు. ఒక్కటేవే, నాన్న కూడా నన్ను పట్టించుకోలేదు. చుట్టాలందరూ కలిసి నన్ను హాస్టల్కి పంపించి చేతులు కడిగేసుకున్నారా. నేను పెరిగిన వాతావరణం కావచ్చు, నా మైండ్లో ఆలోచనలు కావచ్చు, నన్ను పక్కదారి పట్టకుండా చేశాయి. ఈ సమాజం నాకు అమాయకుడనే ముద్రనిచ్చింది. అయినా బాధ లేదురా. ఆ తర్వాత ఒకరోజు స్కూల్లో నిన్ను చూశాక అమ్మ ప్రేమ పంచలేదని బాధపడి ఆశీర్వదించి నీ దగ్గరికి సాగనింపిందేమో అనుకున్నాను రా. తర్వాత నీ వెంటే తిరిగాను రా. నిన్ను మర్చిపోయే క్షణం వస్తే నా శ్వాస ఎక్కడ ఆగిపోతుందేమోనని భయం వేసిందిరా. అందుకే కళ్ళల్లో నిన్ను, నా గుండెల్లో నీ రూపాన్ని ముద్ర వేసుకున్నాను రా. ఆ తర్వాత ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని ఆవేశంలో నన్ను, నా రూపాన్ని మార్చుకొని చెడ్డవాడిగా గెలుపొందానురా. ఆ తర్వాత నా బాడీని ఏదో బలమైన శక్తి ఆవహించినట్టు అనిపించిందిరా. నన్ను ఆవహించిన శక్తి చేతిలో నుంచి విముక్తి దొరకక ఎంత నరకయాతను అనుభవించానో నా అంతరాత్మకి తెలుసాను. నాకేమైందో, ఏం చేస్తున్నానో నాకే తెలియకుండా పోయిందిరా. ఆఖరికి నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను కూడా ఒక మాట అనేశాను. ఆ తర్వాత నీకు క్షమాపణ చెప్పాలని
నీ కాళ్ళు పట్టుకుని ఏడవాలని, నీ ఒడిలో తలపెట్టుకుని ఏడవాలని చాలా ట్రై చేశాను రా, కుదరలేదు. ఆ తర్వాత నా బాధ చూసి ఆ దేవుడికే బాధ కలిగి ఉంటుంది. మళ్ళీ నిన్ను నాకు కనబడేలా చేశాడు. నీ విషయంలో నేను చేసిన తప్పే. నన్ను కొట్టు, తిట్టు, చంపే, ఆ రైట్స్ నీకున్నాయి, నీకు మాత్రమే ఉన్నాయి. అంతేకాని నాతో మాట్లాడకుండా నన్ను మాత్రం అవాయిడ్ చేయకురా. నా గుండె తట్టుకోలేదురా. నువ్వు ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదను, నువ్వు లేనప్పుడే నాకు అర్థమైంది. నువ్వు లేకుంటే నేను బ్రతకలేనని, నా మనసంతా నువ్వేనని. ఇది చెప్దామని నీతో మాట్లాడాలనుకుంటే నువ్వేమో వినకుండా వెళ్ళిపోతున్నావు. అందుకే కొంచెం సాహసమైన ఈ రిస్క్ చేశాను. నేను చెప్పాలనుకున్నది ఇది. కట్లు విప్పేస్తున్నా, నీ మనసుకి ఏదనిపిస్తే వచ్చాయి. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. దానివల్లనే ఈ బాధలన్నీ. బాలు అలాగెందుకు మారాడని నీకు నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? నీకోసం, కేవలం నీకోసం, నీకోసమే.